హలో క్రియేటర్స్, మనం ఈరోజు ఏ ప్రోడక్ట్ చూడబోతున్నామంటే వెస్కార్ట్లో ఉన్న FJ400 ఫ్లాష్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం చూడబోతున్నాం. సో బాక్స్ లోపల చూసారంటే ఒక సూపర్ బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్ లోపలే మన ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఇది మనం ఓపెన్ చేయబోతున్నాము. సో లోపల చూసారంటే ఒక చార్జర్ ఉంది. సో ఈ చార్జర్ మనకి ఎందుకంటే మన వెస్కార్ట్ లైట్స్ ఛార్జింగ్ చేసుకోవడానికి. సో ఇది చూసారంటే బ్యాటరీ లిథియం పాలిమర్ బ్యాటరీ. ఇక్కడ ఒక ఇండికేటర్ ఇచ్చారు. సో మన బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది అని మనకి క్లియర్గా చెప్తుంది. ఈ ఛార్జర్కి ఒక AC కేబుల్ కూడా ఇచ్చారు. ఇందులో చూసారంటే ఒక 4 కలర్ జెల్స్ ఇచ్చారు. ఇందులో చూసారంటే ఒక లైట్ ఉంది. దాంట్లో చూసారంటే ఒక ఫిట్టింగ్, ఒక రిఫ్లెక్టర్ ఫిట్టింగ్ ఉంది. తర్వాత చూసారంటే ఒక బోవన్స్ ఇన్సర్ట్ ఉంది. ఈ ఇన్సర్ట్ దేనికంటే వెస్కార్ట్ యాక్సెసరీస్ అంతా ఈ లైట్స్లో యూజ్ చేయడానికి ఇలాంటి బోవన్స్ ఇన్సర్ట్ వాడతారు. సో FJ400 ఫ్లాష్ గురించి చెప్పాలంటే ఇది ఒక ఆఫ్ కెమెరా ఫ్లాష్ కేటగిరీ. సో ఆఫ్ కెమెరా ఫ్లాష్ కేటగిరీ అంటే ఏంటంటే ఇది వచ్చి మనం ఒక బ్యాటరీ ఆపరేటెడ్ లైట్స్గా మనం యూజ్ చేయాలి. నార్మల్గా మనం పవర్లో యూజ్ చేయకుండా ఇది వచ్చి ఒక మనం బ్యాటరీ యూజ్ చేసి పవర్ చేసి మనం అవుట్డోర్లో అట్లా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ FJ400 చూసారంటే ఇండోర్లో పవర్తో పాటు యూజ్ చేసుకోవచ్చు, అవుట్డోర్లో బ్యాటరీతో యూజ్ చేసుకోవచ్చు. సో 2-in-1గా మనం యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఏం చేయాలంటే మనం ఒక 25% ఛార్జ్ ఉండాలి. ఆఫ్ కెమెరా ఫ్లాష్ అనేటప్పుడు డెఫినెట్గా మనకు ఒక ట్రిగర్ ఉండాలి. సో వెస్కార్ట్లో చూసారంటే X2M అని ఒక ట్రిగర్ ఉంది. సో ఈ ట్రిగర్ ఫీచర్స్ ఏంటంటే ఇది వచ్చి ఒక ఇన్బిల్ట్ బ్యాటరీతో మనం పనిచేస్తుంది. సో ట్రిగర్ గురించి చెప్పాలంటే నార్మల్గా మనం ఏ ట్రిగర్ వాడినా ఒక బ్రాండ్ స్పెసిఫిక్ ట్రిగర్ వాడాలి. కానీ వెస్కార్ట్లో మాత్రం బ్రాండ్ స్పెసిఫిక్ ట్రిగర్ వాడాల్సిన పని లేదు. మన ఏ కెమెరాకైనా ఈ ట్రిగర్ మనం వాడుకోవచ్చు. కానీ ఈ సోనీకి మాత్రం ఈ అడాప్టర్తో మనం యూజ్ చేసుకోవాలి. అంటే ఈ ట్రిగరు మీకు ఒక యూనివర్సల్ మౌంట్. సో యూనివర్సల్ మౌంట్ అనేటప్పుడు కొన్ని ఫీచర్స్ పనిచేయదు. కానీ వెస్కార్ట్లో యూనివర్సల్ మౌంట్ అయినా కూడా సరే మీకు చాలా ఫీచర్స్ పనిచేస్తుంది. లైక్ హై స్పీడ్ సింక్, TTL ఆప్షన్స్, మల్టీ మోడ్, మాన్యువల్ మోడ్, ఇలాంటి అన్ని ఆప్షన్స్ మనకి పనిచేస్తుంది. సో ట్రిగర్ వచ్చి ఫంక్షన్ చేసే రేంజ్ చూసారంటే అంటే లైట్కి ట్రిగర్కి ఉన్న డిస్టెన్స్ ఎట్లా పనిచేస్తుంది అంటే 100 మీటర్స్ డిస్టెన్స్లో పనిచేస్తుంది. సో ఇవన్నీ మీకు 2.4 GHz లో ఫ్రీక్వెన్సీలో మీకు పనిచేస్తుంది. ఇందులో బ్యాటరీ బ్యాకప్ గురించి చెప్పాలంటే ఇందులో 480+ ఫ్లాషెస్ వచ్చి ఫుల్ పవర్లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇంకా తక్కువగా మనం ఫ్లాష్ అవుట్పుట్ సెట్ చేసుకున్నారంటే ఇంకా చాలా ఫ్లాషెస్ కూడా అవుట్పుట్లో వస్తుంది. ఒక ఫ్లాష్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే రీసైకిల్ టైం. ఆ రీసైకిల్ టైం ఎంతకంత మీకు తక్కువగా ఉంటుందో అంతకంత మంచి ఫ్లాష్ అని అర్థం. సో ఈ FJ400 చూసారంటే మీకు 0.05 సెకండ్స్ నుంచి 0.9 సెకండ్స్ దాకా మీకు రీసైకిల్ టైం ఉంది. కలర్ స్టెబిలిటీ గురించి చెప్పాలంటే ఈ ఫ్లాష్లో అలాంటి ఆప్షన్ ఏం లేదు. అంటే డిఫాల్ట్గానే మీకు కలర్ స్టెబిలిటీ ఆన్లోనే ఉంటుంది. కలర్ స్టెబిలిటీ అంటే ఏంటంటే మనం సిరీస్ ఆఫ్ ఫొటోస్ అన్ని మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్క ఫొటోస్కి వచ్చి మీకు టెంపరేచర్ వచ్చి మారుతూ ఉంటుంది. మల్టీ షాట్స్ ఇందులో చూసారంటే మీకు 20 ఫ్రేమ్స్ దాకా మనం యూజ్ చేయొచ్చు. అంటే మీ కెమెరాలో 20 ఫ్రేమ్స్ దాకా సెట్ చేసుకున్నారంటే ఈ ఫ్లాష్ మీకు 20 ఫొటోస్కి వితౌట్ బ్లాక్అవుట్లో మీకు సింక్ అవుతుంది. ఫ్లాష్ అవుట్పుట్ చూసారంటే ఇందులో 9 స్టాప్స్ ఇచ్చారు. అంటే 0.1 నుంచి 1.0 దాకా లెవెల్స్ ఇచ్చారు. మనం డెసిమల్లో కాకుండా ఫ్రాక్షన్స్లో కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఫ్రాక్షన్స్ అంటే లైక్ 1/1, 1/128 దాకా మనం సెట్ చేసుకోవచ్చు. మన కెమెరా లెన్సెస్లో ఫర్మ్వేర్ అప్గ్రేడ్ చేస్తున్నాం కదా, ఎందుకంటే పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అట్లా మన ఫ్లాషెస్ కూడా ఫర్మ్వేర్ అప్గ్రేడ్ చేయొచ్చు. ఇలాంటి చాలా టెక్ వీడియోస్ వచ్చి మన ఛానల్లో రాబోతున్నాయి. సో కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.